యేసు ప్రభువు ఎందుకని ఈ లోకానికి వచ్చారంటే ద ఫస్ట్ రీజన్, మొదటి కారణం మనతో ఉండటానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. మనతో ఉండటానికి, మనతో మన మధ్యలో ఆయన నివాసం చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేల్. ఏమిటండి దేవుడు మన దగ్గరికి రావడం ఏంటి? అసలు అంత అవసరం ఏముంది? అంత ఆధిక్యత ఏముంది? ఒకసారి ప్రియమైనటువంటి వారలారా, కొన్ని సంవత్సరాల కిందట పూర్వకాలంలో పర్షియన్స్ రాజులు అనేవాడు, పర్షియా రాజులు అనేవాళ్ళు మనం ఉండేటువంటి వారు. ఆ రోజుల్లో చదువుకున్న పిల్లలకి తెలుస్తుంది. పర్షియా రాజు, అతని పేరు షా అబ్బీస్ అనబడినటువంటి రాజు. ఏం పేరు? షా అబ్బీస్ అనబడినటువంటి ఒక రాజు. ఈ రాజు పరిపాలన చేస్తున్నటువంటి దినాలలో, రోజుల్లో మారువేషం ధరించుకుని, అంటే రాజవస్త్రాలు అవన్నీ తీసేసి మారువేషం వేసుకుని ఒక సాధారణమైనటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి వారిలో ఒకరిగా తయారైపోయి, రాజ్యంలో ఉన్నటువంటి తన ప్రజలు ఎలా ఉంటున్నారు, ఒక్కొక్కరి యొక్క పరిస్థితి ఏమిటి అని క్షుణ్ణంగా తెలుసుకుని వారి కష్టాలు ఏమిటి, వారు ఏ విధంగా కష్టపడుతున్నారు, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా సుఖ దుఃఖాలు ఏ విధంగా కలిగి ఉంటున్నారు దగ్గరుండి నేను చూడాలని ఆ రాజుగారట రాజ్యం అంతా తిరిగి పరిశీలించి ఒక కంసాలి వాడి ఇంటికి వెళ్ళాడట. ఎవరింటికి? ఒక కంసాలి వాడి ఇంటికి వెళ్ళాడు. కంసాలు ఉంటే మనకు తెలుసు కదా, బాగా బంగారపు పని, లేదా బాగా అగ్నిని బాగా అగ్నితోనే, ఆ మంటతోనే వారు సహవాసం చేస్తూ ఉంటారు కదా. అక్కడే వారు ఎక్కువ తమ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక రాజు కంసాలి దగ్గరికి వెళ్ళి ఒక సామాన్యమైనటువంటి వాడిగా అతనితో కొన్ని దినాలు గడుపుతూ ఉన్నాడు. చాలా రోజులైంది, చాలా దినాలైంది. ఆ వేడికి తట్టుకున్నాడు, ఆ కష్టానికి తట్టుకున్నాడు, ఆ నష్టానికి తట్టుకున్నాడు. ఏమండి, అయితే కొన్ని దినాల తర్వాత, కొన్ని రోజులైన తర్వాత ఈ కంసాలికి తనతో ఉన్నటువంటి దాదాపుగా ఉండిపోయి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం పాటు ఆ రాజు కంసాలితోనే ఉన్నాడు. ఆ కంసాలి ఎక్కడ పడుకుంటున్నాడో అక్కడే పడుకున్నాడు. ఆయన ఏ విధమైన ఆహారం తింటున్నాడో రాజుగారు కూడా అదే ఆహారం తింటున్నాడు. కంసాలి ఆ మంట దగ్గర ఎంతసేపు ఉంటున్నాడో రాజుగారు కూడా అంతేసేపు ఉంటున్నాడు. అంతే వేడిని భరించాడు, అంతే కష్టం, అంతే నష్టం, అదే రీతిగా ఉన్నాడు. ఇలా ఉంటున్నప్పుడు ఒకరోజు ఎలాగో తెలిసింది, తనతో ఉన్నటువంటి వాడు సామాన్యుడు కాదురా, తనతో ఉన్నటువంటి వాడు రాజు అన్నటువంటి సంగతి తెలుసుకున్నప్పుడు ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజుగారు, ఏంటండి నన్ను ఇంత మోసం చేశారేంటండి, నా దగ్గర ఇంత దొంగతనంగా ఉన్నారేంటండి, మీరు రాజుగారు అన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు, మీరు రాజన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని చాలా ఆనందపడుతున్నాడు, చాలా ఉత్సాహపడుతున్నాడు, చాలా సంతోషపడుతూ ఉన్నాడు. అయ్యా, నాతో కలిసి పడుకున్నారు, నేను కలిసి చేసే పనుల్లో నేను చేసే పనుల్లో కలిసి నాతో కూడా పనిచేశారు అని చెబుతూ రాజుతో మాట్లాడు, రాజుగారు, మీ జీవితంలో చాలామందికి బంగారము, వెండి, కానుకలు, ఏమంటే వస్త్రాలు, విలువైనటువంటి వస్తువులు చాలా ఇచ్చింటారు కదా, చాలా ఇచ్చింటారు. అయితే వారందరికంటే ఈరోజు నేను చాలా అదృష్టం ఉంటుంది రాజుగారు అంటే. ఎందుకు రానంటే, రాజు ఎందుకు నువ్వు అదృష్టవంతునిగా ఉంటున్నావు అంటే, వాళ్ళందరూ కేవలం వస్తువులు మాత్రం తీసుకున్నారు, కానీ నువ్వైతే నాతోనే ఉండిపోయావు. నువ్వైతే నీవుగా నిన్నుగానే నాకు అప్పగించుకున్నావు, నాతో ఉన్నావయ్యా. ఈ సంవత్సరం పాటు నాతో గడిపారు, నాకు అదే చాలు. ఇంకా మీ వైపు నుంచి నేను ఏది కూడా ఆశించట్లేదండి, మీరు నాతో ఉన్నారు. నేను 10 కాలాల పాటు చెప్పుకుంటున్నాను,
10 కాలాల పాటు నేను చెప్పుకుంటా, రాజు నాతో ఉన్నాడు, నా బ్రతుకు మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పూట ఈ వేకుజాము యొక్క సమయంలో మాటలు వింటున్నటువంటి వారులారా, ఒక సామాన్యమైనటువంటి వాడే, సామాన్యమైన ఈ లోకంలో మనుషులలో ఒక మనుషుడైన రాజే తనతో కొన్ని దినాలు గడిపితేనే చాలా ఉప్పొంగిపోయాడు. అయ్యో, రాజు నాతో కలిసి ఇన్నాళ్ళు ఉన్నాడు, ఇన్నాళ్ళు నాతో కలిసి జీవించాడని ఉప్పొంగిపోయాడే. మరి సర్వాన్ని కలగజేసినటువంటి వాడు, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి వాడు ఏమండి, ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చాడు, దేని కొరకు ఈ లోకానికి వచ్చాడు అంటే మనందరితో కలిసి ఉండటానికి, మనందరితో కలిసి జీవించడానికి, ఇమ్మానుయేలుగా ఆయన మనకు నిత్యము తోడుగా ఉండే దేవునిగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు.